పిఎస్ ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎగ్జామినేషన్ మెటీరియల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడానికి వచ్చాము. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలంతా చాలా వరకు పేదవర్గం ఉంటారు. వాళ్ళు ప్రోత్సాహంగా ప్యాడ్స్ ఇస్తూ అదేవిధంగా వాళ్ళని ఉత్తేజపరచడానికి, అంటే బాగా ఎగ్జామినేషన్ బాగా చదవాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, మరి ఎందుకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ పెట్టారు, ఆ విధంగా ఉపాధ్యాయ మిత్రులు కానీ తర్వాత విద్యార్థులు కానీ ఉత్తేజపరిచి మంచిగా చదివే విధంగా ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం రావడం జరిగింది. అది అందరూ కూడా గమనించవలసిన ప్రార్థన. ఈ కంపాక్స్ విలువ ఒక ప్యాడ్ విలువ ఒక 150 రూపాయలు ఒకటి, కానీ అది కాకుండా మోటివేషన్ చేసి మంచిగా చదివి మంచి ప్రయోజకులైతే మంచిగా గ్రామాలకు కానీ రాష్ట్రానికి కానీ మంచి పేరు ఉంటుంది. దృఢ సంకల్పంతోనే మేము కార్యక్రమం తీసుకున్నాము. ఈ మొత్తం మిర్యాల కాన్స్టిట్యూషన్ 32 స్కూళ్ళకి తీసుకున్నాము. అయితే ఆ విధంగా ఉపాధ్యాయ మిత్రులు మరియు 10th క్లాస్ పిల్లలు ఎంతమంది 10th క్లాస్లో నిజంగా దృష్టిలోని ఒక సంకల్పం పట్టుకొని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నన్ను అందరూ కూడా 71 పోయినప్పుడు ఏసారి ఇది ఇంకా అది మీకే నష్టమవుతున్నాయా, మా ఉపాధ్యాయ మిత్రులు కూడా నేనే అప్పీల్ చేసుకున్నాను ఫస్ట్. ఎందుకంటే నేను మ్యాథమెటిక్స్ టీచర్ని, నా స్కూల్ రిజల్ట్ మంచిగా రావాలంటే మనం కష్టపడాలి. కాకపోతే ఇప్పుడు రావడం మేము కొద్దిగా లేట్ అనుకుంటే ఎగ్జామ్ రేపు వచ్చినాము. అదేవిధంగా నేను జూలైలో వచ్చినట్లయితే నా అభిప్రాయాలు, నా ఆలోచన విధానం మిమ్మల్ని నా వైపు తీసుకునే దానికి ప్రయత్నం చేసేవాడిని. ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయులు కూడా మామూలు కుటుంబానికి వచ్చిన వాళ్ళు, కోటీశ్వర కుటుంబం కాదు. నాకు తెలిసిన కానీ మనం ఏ కింది స్థాయి నుంచి వచ్చే ఉపాధ్యాయులను ఈ పిల్లలు కూడా మంచిగా మన స్థాయిని సంపాదించే విధంగా మనం వాళ్ళు తీర్చిదిద్దాలి. అప్పుడే నిజంగా ఉపాధ్యాయులు అనిపిస్తారు. లేకపోతే జీతంతో కూలి మనిషి అనిపిస్తుంది. జీతం తీసుకొని కూలి మనిషి వాడికి కూలకి ఆయనకి ఏముంది బాధ్యత, కానీ సమాజాన్ని మనం మార్చే శక్తి ఉపాధ్యాయులకు తప్ప ఎవరికి లేదు. కాబట్టి అట్లా ఉపాధ్యాయులుగా కష్టపడితే ఈ పిల్లలు మంచిగా తీర్చిదిద్ది మంచి చేస్తారు. ఎందుకంటే ఇప్పటికీ మా పిల్లలు ఎక్కడ చూసినా ఉపాధ్యాయుడికి ఉన్నంత గౌరవం ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుడికి ఉంది. ఆ గౌరవం కాపాడుకోవాలంటే ఉపాధ్యాయులు ఖచ్చితంగా పనిచేయాలి. మన నల్గొండ ఖమ్మం జిల్లాలవి మనకి లయన్స్ క్లబ్ అనగానే ఎక్కడి నుంచో వస్తుంది ఏదో చేస్తారు అనేది కాదు. మన స్వతహాగా మనం సంపాదించిన దాంట్లో కొంచెం వాళ్ళకు సమాజానికి ఇస్తూ వాళ్ళకి ఎక్కడైతే నీడు ఉందో వాళ్ళకు ఇవ్వాలి అనే సంకల్పంతో వచ్చాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మిర్యాలగూడ ఉంది. మిర్యాలగూడలో హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు ఉదయం పూట 8 గంటలకు ఆహారాన్ని ఇస్తుంటాం. అంటే అక్కడ వైద్యం కోసం వస్తారు, హాస్పిటల్కి వస్తారా ఇంజక్షన్ తీసుకోవడానికి, మనం చూసుకోవడానికి. అలా వచ్చినటువంటి పేషెంట్ల తాలూకు ఎవరికైనా వైద్యం కోసం వచ్చి మరి వాళ్ళతో పాటు వచ్చినటువంటి వారికి ఉదయం పూట అల్పాహారం ఇస్తూ ఉన్నాం 8 గంటలు. అంతేకాకుండా ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేపిస్తాం. లయన్స్ క్లబ్ హాస్పిటల్ ఉంది మనకు 2. ఆ తర్వాత ఎక్కడైతే అనివార్య కారణాలను ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతాయో ప్రభుత్వం కంటే ముందే స్పందించేది మా లయన్స్ క్లబ్. అంతేకాకుండా ఒకసారి మనకు ట్రైన్ ఇక్కడి నుంచి వెళుతూ ఉంది, సడన్ గా పట్టాలు తప్పి ఉండిపోయింది. అటువంటి సమయంలో చాలా మంది పిల్లలు, ముసలి వాళ్ళు, మిగతా వాళ్ళు, యూతులు అందరూ కూడా అప్పటికప్పుడు ఆహారం కావాలంటే ఎట్లా అది తెలుసుకొని మేమందరం కలిసి ఆహారాన్ని కూడా అక్కడికి వెళ్ళాలి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మేము చేసే సేవా కార్యక్రమాలు ఇలా నీరు ఉన్నటువంటి వాళ్ళకు మేము ఇస్తూ ఉంటాము అక్కడికి. అటువంటి సమయాల్లో పిల్లలలో మరి చైతన్యాన్ని నింపడానికి, పరీక్షలు రాయడానికి కనీస సౌకర్యం ఏంటిదంటే మీరు ఇప్పటివరకు చెప్పారు, అయ్యా మీరు చదువుకున్నారు, మీకు తెలియనటువంటి విషయాలను నిష్ఠాతులైనటువంటి ఉపాధ్యాయ బృందం ద్వారా మీరు అనేక విషయాలు తెలుసుకున్న దాన్ని మళ్ళీ ఈ సంవత్సరంలో ఒక విశేషం ఉంది పరీక్షల సమయంలో కదండి. ప్రతిసారి పరీక్షలో రోజు కూడా ఎవరు శబ్దం చేయదు. అమ్మ సగం అమ్మమ్మ ఇస్తుంటే సగం ఇట్లా పెట్టండి, పూర్తిగా ఇట్లా పెట్టండి, అసలు కింద పెట్టండి. అమ్మ మీద నిజంగా ప్రేమ ఉంటేనేమో ఇట్లా పెట్టాను. మా బిడ్డ చూసి నేర్చుకున్నాను. ఏమో మీకు మీరే చూడండి, నకలు చూడండి, ఎవరు నకలు చూడండి.
చూస్తుందా? అవ్వడుతుందా కళలో? కళ మూసుకుంది అవ్వడు కళలో. మన నాన్న మన కోసం ఎంత కష్టం. వద్దు గురుగారికి నమస్కారం ఎవరు పెడతారో సార్లకు నమస్కారం పెడతారు. పాపం ఎంత కష్టపడుతుంటే సార్లకి నమస్కారం పెట్టినాక అప్పుడు మనం దేవుడికి నమస్కారం పెట్టాలి. ఎవరికి పెట్టాలి ఫస్ట్ దండం? ఫస్ట్ దండానికి అమ్మ కదా, ఫస్ట్ అమ్మకి పెట్టాలి. మనం 9 నెలలు పోసింది కదా, అవునా? మనం 9 నెలలు పోసినప్పుడు ఒక చెయ్యి అంటే నాకు చెయ్యి వస్తుందంట. మనం 9 నెలలు పోసినప్పుడు ఆమె మేలేదా? అప్పుడు ఈ సీర అంతా పడేస్తే ఎక్కడ ఉంటుందో మీరు కుక్కలో తిక్కనీళ్ళు. మనం అమ్మకి విలువ, నాన్నకి విలువ. నానంటే భయం లేదు, అమ్మంటే భయం లేదు. ఇంకా సార్లు అంటే కొట్టే భయం లేదు. సార్లు ఏమంటే ఒక 2 తెచ్చుకొస్తారు కొంచెం. సార్ నన్ను కొట్టిండు, ఆ సార్ కొట్టిండు. ఎవరి కోసం కొడతారో మిమ్మల్ని? సార్ మన చుట్టారా, మన బంధువులారా, మన ఊరారా? వాళ్ళు ఎంత కష్టపడి చదువుకున్నా తెలుసారా మీకు? అప్పుడు వాళ్ళ చెప్పులు ఉన్నాయో లేవు నాకు తెలియదు. నాకైతే లేవు చెప్పులు. నేను కింద కూర్చుంటే ముద్దు మొత్తం దిగిపోయేది, ఒక్కరు పడేది. మంచిగా పడింది. రూపాయి కాదు తీయండి, 2 రూపాయలు కాదు తీయండి, 5 రూపాయలు కాదు తీయండి, ఏ డబ్బులు కాదు మీద కూడా గాంధీ అదే ఉంటుంది. అంటే మనం దేవుడికి దండం పెట్టకపోతే కానీ గాంధీ దండం పెట్టకపోతే పని మనకు నడవదు పని, అవునా? నడుస్తారా మనం గాంధీ దండం పెట్టకపోతే? నేను మంచివాడని ఆటో ఎక్కించిపోతారా? ఏమంటాడు? ఛార్జీకి బిడ్డ గుండు పలకొడతాను. ఏం బాగుపడతారా? ఏమంటారా? గుండు పలుకుతాడు కదా. వీళ్ళు చాలా కష్టపడతారమ్మా. అమ్మ చూడు నాన్న, చూడు ఇగో బిస్కెట్ ప్యాక్ చేస్తాను. ఎవరు 10 రూపాయలు తీసింది? అమ్మ మంచి అక్క అరే గట్టే చెప్పండి. ఎందుకు ఇచ్చిన బిస్కెట్ ఉందా లేదా తెలుసుకోవాలి కదా. ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకునే ఏమైంది? ఖర్చు వచ్చేసేసి దాదాపుగా 3 లక్షల రూపాయలు ఖర్చు. మీకు ఇచ్చేది ప్యాడు 150 రూపాయలు. మా దృష్టిలో అది 1,00,000 రూపాయలతో సమానం. మా దృష్టిలో 150 లక్ష రూపాయలతో సమానం. ప్యాడ్ లేకుంటే మనం పరీక్ష రాయగలుగుతామా? ఏదో ఒక ప్యాడ్ తీసుకోవాలి కదా. అమ్మో నాన్న ఇచ్చిన ప్యాడ్ కూడా తీసుకోవాలి కదా. ఒక లయన్స్ క్లబ్ అనేది ప్రపంచం మొత్తం దాదాపుగా 216 దేశాలలో ఈ లయన్స్ క్లబ్ ఉంది సార్. ఈ 200 బాబు చూడు సార్, ఈ 216 దేశాలలో మాకు పిన్ కోడ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కొడితే ఎక్కడైనా మా డేటా మొత్తం ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే ఎన్ని స్టేట్లలో మా పిన్ నెంబర్ కొడితే మా డేటా మొత్తం వస్తుంది. అంటే ఎక్కడైనా మేము పోగలుగుతాం. దాంట్లో మేము డబ్బులు ఇచ్చి చేరాలి. నెలకి ఒక సంవత్సరానికి 10,000 ఇచ్చి మేము డబ్బులు ఇచ్చి దాంట్లో చేరాలి. మన చెల్లి ఫోన్లో ఎప్పుడైతే ఛార్జింగ్ మన డబ్బులు అయిపోతాయో అట్లా మాది కూడా కొట్ట అయిపోతుంది. అంతకుముందే మేము కట్టుకోవాలి. ఈ సంస్థ అలాంటిది. ఇది పెద్ద సంస్థ, కొన్ని వేల కోట్ల సంస్థ. మిర్యాలగూడెంలో రామచంద్రగూడెంలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో బాగానేన్నాము మేము అందరూ సార్, మీరు కూడా. ఆ హాస్పిటల్లో మన పెద్దవారికి ఎవరికన్నా కంటి ఆపరేషన్ అంటే 50,000 రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ 5 జరిగింది. అక్కడ మనం ఏ వస్తువు కింద పడేసినా కానీ దాన్ని తీసుకొని మనం జేబులు వేసుకోవచ్చు. అంటే అంత నీట్గా ఉంటుంది. ఇంకా నూనె పడ్డా కానీ మళ్ళీ తీసుకోవచ్చు. అంత నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. బయటికి అవ్వకూడదు, లోపల ఉంటుంది. రామచంద్రగూడెంలో మన అంతకుముందు కాలకట్ట ఉంది సార్, పక్కనే. మరి మీరు కూడా పేదవారు కాబట్టి మనము ప్రైవేట్లో చూసుకోలేము కాబట్టి దాంట్లో చూపించుకోవచ్చు. ఆ తర్వాత మరి ఉదయం పూట గవర్నమెంట్ హాస్పిటల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్పిటల్లో వచ్చి పడుకుంటారు. ఆ పడుకుని వాళ్ళతో వస్తారు, అక్కలు చెల్లెలు అమ్మలు వస్తారు. వాళ్ళకి అన్నం పెట్టాలని ఒక ఆలోచన ఈ లయన్స్ క్లబ్ వారికి వచ్చింది. ఈ రోజుకి దాదాపుగా 1,092 నుంచి పెడుతుంది సార్. 92 అంటే దాదాపుగా ఇది ఒక 3,000 రూపాయలు ఖర్చు. తర్వాత కూడా 3,000 రూపాయలు ఖర్చు అమ్మా. ఇది పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ పెద్దవారికి సిద్ధులు పెట్టినా కూడా ఒక 3,000 ఇస్తే వాళ్ళ పేరు పెడతారు. అది దీంట్లో ముఖ్యంగా చూడండి. అభిజీ నువ్వే కాల్లో చేస్తుంది, నువ్వే నాకాజు చూడు. మీరు
భాగ్యలక్ష్మి గారు ఎంత ప్రథమ పాత్ర అంటే ఒక మన బిల్డింగ్ కి 4 పిల్లలు ఉంటే వాళ్ళు చెరొక పిల్లలు, ఇంకొక ఇద్దరు ఉన్నారు, 4 పిల్లలు. కానీ మధ్యలో కొంతమంది ఉచిత ఇందులో ఇష్టపడతారు. వాళ్ళు కాదా దేవుళ్ళు? వాళ్ళు కాదా దేవుళ్ళు? గురువు దేవుడు కదా. ఇందాకేం చెప్పి నేను అమ్మ నాన్న తర్వాత దేవుడు వీళ్ళే కదా. దేవుడికి ఏం చేయాలి మనం? ఇట్లా పెట్టాలి. ఎప్పుడైనా కంచెం ఎట్లా పెడతాం మనం? ఇట్లా పెట్టాలి. ఇష్టం లేదనుకో పెట్టకాదు, కష్టంగా ఉండి అసలు పెట్టకాదు. అమ్మ నాన్న గురువు దైవం. గురువు చెప్తే ఏమొస్తుంది మనకి? చదివితే ఏమొస్తుంది? సంస్కారం కూడా వస్తుంది. అమ్మ నాన్నతో మాట్లాడడం వస్తుంది, సంస్కారం వస్తుంది. మనకు కొంచెం పెద్దగానే అమ్మ నాన్న తిట్టం వస్తుంది, కొట్టడం వస్తుంది. ఫైనల్ సరే నీకు కావాలని సార్, నేను నాకు ఇన్సెంటివ్ ఇక్కడ లేదు. ఈసారి ఫోన్ చేసి కార్తీక్ ఫోన్ చేసి నాయుడు గారు మాకు ఇవ్వలేదు కదంటే, మీరు అంతకుముందు మీకు ఏదో ప్రపోజ్ చేస్తారు, ఏదో చేసి ఇంటి మొత్తం చేయడం చూస్తారు. లేదు మాదే పొరపాటు అని చెప్పేసి ఇక నేను ఆన్లైన్లో చెప్పలేస్తాను. ఇట్లా కాకుండా కూడా డైరెక్ట్ నేను ఆన్లైన్లో వీడియోతో చేశాను, చాలా చేశాను. మరి నిజంగా మా ఈ టీచర్లు అందరినీ కలవటం మీకు నిజంగా బాగా నమస్కారాలు మీ అందరికీ కూడా. ఎందుకంటే చేసినటువంటి లయన్స్ క్లబ్ మిర్యాల కూడా వారికి మనందరి తరఫున మా పాఠశాల ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా ఇంత విజయవంతంగా కార్యక్రమం జరగడం అదృష్టం. ఎందుకంటే సార్ చెప్పారు, ఇప్పుడు అధ్యక్షులు చెప్పారు, అదేవిధంగా ఈ లయన్స్ క్లబ్ మిర్యాల యొక్క ఫౌండరు, అదేవిధంగా మేడం భాగ్యలక్ష్మి మేడం గారు కూడా ఈ లయన్స్ క్లబ్ మిర్యాలకి వాళ్ళ మూల స్తంభాలుగా మనం చెప్పుకుంటున్నాం. కూడా నిజంగా వారి యొక్క సేవా కార్యక్రమాలు చూస్తే నిజంగా ఇన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతమంది 100 మంది పిల్లలకి అనేక రకాలుగా వాళ్ళు సాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆసుపత్రులలో చూశారు కదా, కంటి ఆసుపత్రి, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళకి పాలు టిఫిన్ ఇటువంటి ఇవ్వడము చూస్తే ఇంకా పేద పిల్లలకి ఎన్ని రకాలుగా చాలా రకాలుగా సాయం చేస్తూ ఉన్నారు కదా. ఏ బాబు ఇష్టం లేని పక్కన కూర్చోండి ప్లీజ్. మోరల్ ఉంటుంది, నీతి ఉంటుంది కదా. ఆ స్టోరీ మొత్తం అయిన తర్వాత ఒకటి మనం అనుకుంటాం, అది ఆ స్టోరీలో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకు చెప్పారు, పెద్దలు చెప్పారు. నిజంగా సారు 75 సంవత్సరాల వయసులో కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే మేడం కూడా మనం చాలా మెచ్చుకోవాల్సినటువంటి అంశం. మేము వస్తున్నాం సార్, ఖచ్చితంగా మీ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి మేము కిట్ ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చి ఇవ్వడం చూడండి ఇంకా ఇదో. అదేవిధంగా ఇప్పుడు మన పిల్లలు ఏంటంటే, మీరు నేటి బాలలే రేపటి పౌరులు కదా. రేపు పెద్ద అయిన తర్వాత సొసైటీలో మీరే సొసైటీ నడిపించాల్సింది మీరే. కాబట్టి మీరు ఉద్యోగులు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇంకా పెద్ద స్థితికి కూడా మనం
సార్ నాయుడు సార్ వస్తుందారా మంచిగా మంచిగా వస్తుంది సార్ ఏమో తెలియదు వస్తుంది వెంకటేశ్వర బొమ్మ వస్తుంది వెనకాల వస్తుంది సార్ దానికోసం పెట్టింది మిర్యాలు కూడా మొత్తం నియోజకవర్గం 32 స్కూళ్ళు, మరి కొన్ని వేరే వేరే స్కూళ్ళు కలుపుకుంటే ఇంకొక 4 స్కూళ్ళకి అదనంగా ఇవ్వడం జరిగింది. మరి టోటల్గా మేము ఇచ్చిన ప్యాడ్స్ 1475 ప్యాడ్ ఇచ్చాం. ప్రతి ఊరు తిరిగి అక్కడ సర్పంచులు కానివ్వండి, అక్కడ టీచర్స్ కానివ్వండి, అందరినీ కలుపుకొని మరి లయన్స్ క్లబ్లు మిర్యాలలో 5 క్లబ్లు ఉన్నాయి. 5 క్లబ్లలో టోటల్గా 181 మంది మన మెంబర్స్ ఉన్నారు. ఇది అందరి సహాయ సహకారాలు. అదేవిధంగా మరి నాకున్న సంబంధించిన నా ఫ్రెండ్స్ కానివ్వండి, మా కుటుంబ సభ్యులు కానివ్వండి, అందరి సహకారంతో అదేవిధంగా నిరుడు పోయినసారి మేము కొన్ని స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనికి మరి మన అయ్యప్ప స్వామి ప్రియభక్తుడైన మా గురుగారు, మరి మన శాసనం మరి ఎమ్మెల్యే గారు బత్తు లక్ష్మారెడ్డి గారి వారి సూచనల మేరకు మరి నువ్వు ఇక్కడ మిర్యాలు ఇస్తే సరిపోదు, మన నియోజకవర్గం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, మన దాంట్లో చాలా మంది దానగుణం ఉన్నవాళ్ళు అని చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా వీరి సలహాలు వీరి సూచనలు తీసుకొని మిర్యాలు నియోజకవర్గం మొత్తం కూడా దాదాపుగా 35 స్కూళ్ళు తిరిగి ప్రతి స్కూల్లో కూడా మోటివేషన్ కార్యక్రమం పెట్టుకుంటూ అక్కడ పిల్లగాళ్ళు ఏ విధంగా చదువుతారు, ఎట్లా చదివితే బాగుంటుందని చెప్పేసి మరి ఆ విధంగా చెప్పడం జరిగింది. దీంట్లో పూర్తి సహాయ సహకారాలు మరి మన అయ్యప్ప స్వామి మరి ప్రియభక్తుడైన లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహాయ సహకారం. అదేవిధంగా మాతో తిరిగిన అమ్మ మురహరి భాగ్యలక్ష్మి గారు, వారిని నేను డాడీని పిలుస్తున్నాను. అదేవిధంగా మా లైన్ లీడర్లు కూడా మరి మన శంకరెడ్డి గారు కానివ్వండి, సింగు రాంబాబు గారు కానివ్వండి, మరి నాతో ఉండే లింగయ్య గారు కానివ్వండి, రాంబాబు గారు కానివ్వండి, కర్ణాటక రమేష్ గారు కానివ్వండి, ముక్కపాటేశ్వర గారు కానివ్వండి, మన చెల్లెలు మన స్వప్న గారు కానివ్వండి, అందరి సహాయ సహకారంతో ఈ దిగ్విజయం చేసినాం. రేపు మరి 14వ తారీఖు నాడు పరీక్ష రాసే పిల్లలు అందరూ కూడా వృత్తితులై మన మంచి మార్కులు రావాలని చెప్పేసి మరి నా కోరిక మేరకు గతంలో 10 సంవత్సరాలు మన నల్గొండ జిల్లా మొత్తం కూడా 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది మురహరి భాగ్యలక్ష్మి గారు. మరి వారికి నేను వేడుకున్నాను, ఇది మన నియోజకవర్గం మొత్తం కూడా ఇవ్వమని, మళ్ళీ 2000 కూడా ఇస్తానని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. దాని మీద మరి గురుగారు ఒక్కసారి ఒక మాట మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నాను.